క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు పరిశుద్ధ నామమున పరిశుద్ధాత్మదేవుని శుభములు మీకందరికీ తెలియజేస్తున్నాము. మధుర జ్ఞాపకాలు ఆరాధన టీవీ సమర్పించి ప్రోగ్రాంలో నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు క్రైస్తవ లోకానికి ఒక వరముగా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. ఆయన గాత్రము ద్వారా, పాటల ద్వారా అనేక ఆత్మలను బలపరిచాడు, రక్షించాడు. ప్రముఖంగా అన్యజనులను ఆకర్షించి మారు మనసుతో దేవుని సేవకులుగా మార్చాడు. అది గొప్ప కార్యం. ఈ పరిశుద్ధ సమయంలో దేవుడు నా చేత రాయించిన యేసు పాటలను ప్రారంభం హెచ్ఎంవి 72-74 ప్రాంతంలో అప్పుడు క్యాసెట్లు, సీడీలు లేవు, ఓన్లీ గ్రామ్ఫోన్ రికార్డ్స్. ఆ రికార్డ్స్లో ప్రారంభం పాట హృదయమే నీ ఆలయం క్రీస్తు అనే పాటతో ఆయనతో ఈ యొక్క యేసయ్య సేవ ప్రారంభమైనది. యేసు మాటల పాటల సేవ ప్రారంభమైనది. హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ప్రేమవాణి రేడియో సిలోన్ ప్రోగ్రాములో ఆయన వచ్చి పాటలు పాడాడు. మొట్టమొదటిది ప్రారంభం హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఈ యొక్క ప్రేమవాణి రికార్డింగ్స్లో చాలా పాటలు పాడాడు ఆయన ద్వారా ప్రేమవాణి ప్రోగ్రాం హైలైట్ అయింది. దాంట్లో ప్రముఖమైన పాట పాపిని నేను, వ్యర్థుడ నేను, అసమర్థుడనో దేవ, కామ క్రోధమద మత్సర్యాల కుళ్ళిపోతినో ప్రభువ, దిక్కులు చూచి బిక్కు బిక్కుమని విలపించుచుంటినే, నీకై నేనే కన్నీళ్లతో ఓ క్రీస్తు. అనేక ఆత్మలను దర్శించింది ఆ పాట. నెక్స్ట్ సాక్ష్యమిచ్చేద లియో సేవా సంస్థ ద్వారా సాక్ష్యమిచ్చేద క్యాసెట్ రిలీజ్ చేశారు. అందులో నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని, నాకున్నది నీవేనని, నేనున్నది నీకేనని సాక్ష్యమిచ్చదా ఓ యేసయ్య, నీ సాక్షిగా నన్ను బ్రతికించుమయ్యా. అంతేకాదు బాబ్రీ మసీద్ మందిర్ సంఘర్షణలో ఒక నిండు చూలాలని కడుపులో పొడిచేసి చంపేశారు. అప్పుడు దేవుడు నాతో రాయించిన పాట గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు, ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆ ఒక్క పాట బాలసుబ్రహ్మణ్యం పాడినందుకు 15,000 క్యాసెట్స్ అమ్ముడుపోయాయి. ఎంతగా దేవుడు వాడుకున్నాడో గమనించండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ లోకానికి ఎంతో ఆశీర్వాదకరం. శిలువ సాక్షిగా యేసు శిలువ మోయుచు ప్రకటించేతను, ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన. నెక్స్ట్ శిలువ సాక్షిగా ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య, నీ జననం ఎంతో దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కోట. హల్లెలూయా. అనేక హృదయాలను కదిలించిన పాట క్రిస్మస్ పాట. నెక్స్ట్ రక్షణ చుక్క. ఇది నా అనుభవ సాక్ష్యం. నిశ్శబ్దం వింత నిశ్శబ్దం. క్రీస్తు నాలో పుట్టిన రోజు, నా క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్ పండుగ రోజు. దేవుడమ్మా దేవుడు, యేసు దేవుడు. అనేక హృదయాల్ని కదిలించిన పాట ఇది. అంతేకాదు చెల్లు మన్నది క్రీస్తు కొరడ, కంగు మన్నది అగ్ని నాలుక, అది యూదా కోదమ సింగం, పరిశుద్ధాత్మ అగ్ని స్వర తరంగం. ఎందరో హృదయాలను కదిలించిన పాట. తర్వాత ప్రభుదేవ ఆడియోస్ విజయవాడ నుంచి మా అక్కగారు నిర్మలా సేన్ గారు, ఆమె కుమారుడు మేనల్లుడు మ్యాథ్యూ కుమార్ సేన్ ద్వారా వరుసన 10-15
క్యాసెట్లు చేశారు. అన్ని క్యాసెట్లో ఆయనే పాటలు పాడాడు. మొట్టమొదటిదిగా దీవించుమో దేవా, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. ఎందరో హృదయాలను కదిలించిన పాట, అందరి నోట పెట్టిన పాట దేవుడు. దాంట్లో ప్రముఖంగా భారతి ఈ కులమతాల యొక్క ఆ కులకట్లు మతముట్లు మీద చేసిన క్యాసెట్ అది. మతి నుంచే పుట్టింది మతమురా, మనసుకిష్టమైనదే దైవమురా, మతి తప్పితే మనసు మృతమురా, గతి తప్పితే మనిషి మృగమురా. మరొక పాట, కులమే శీలం చెరిచింది, మతమే ప్రాణం తీసింది, మనిషే మంటను పెట్టింది, మానవతే మాడిపోయింది. ఇది స్వర్ణ భారతికి ముళ్ళ కిరీటం, ఇది భారత జాతికి శిలువ సందేశం. మనిషిని విడదీసింది కుల కుష్టు రాజకీయమే, మనసును వీరి చేసింది మత ముష్టు యాజకీయమే. కళ్ళు తెరుచుకో నేస్తమా, వాస్తవం తెలుసుకో, కులమే శీలం చెరిచింది, మతమే ప్రాణం తీసింది, మనిషే మంటను పెట్టింది, మానవతే మాడిపోయింది. ఇది స్వర్ణ భారతికి ముళ్ళ కిరీటం, ఇది భారత జాతికి శిలువ సందేశం. కుల సర్పానికి పాలు పోయకు, కాటు వేయక విడిచిపెట్టదు, మత దర్పానికి పీఠం వేయకు, కోటు పొడవక పీఠం దిగదు. కళ్ళు తెరచుకో నేస్తమా, వాస్తవం తెలుసుకో. ఇంత గొప్ప సందేశాలతో కూడిన పాటను బాలసుబ్రహ్మణ్యంతో దేవుడు పాడించి అనేక ఆత్మలను దర్శించాడు, అనేక ఆత్మలను మార్చాడు, అనేక ఆత్మలను అన్య జనులను కూడా దేవునిలోకి తీసుకొచ్చి సేవ చేయిస్తున్నాడు. అంతేకాదు, క్రిస్మస్ కోయిల ఇంటింట మారుమోగిపోయింది. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. బంగారు ఊయల ఊగిన నీవు భుజముల మీద మోయక తప్పదురా, పట్టు పరుపులో నీవు పొరలిన మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే తెలుసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఇంటింట మారుమోగింది ఈ పాట, అనేక హృదయాలను కదిలించింది. ఈ క్రిస్మస్ కోయల ఆయన పాడిన పాటలతో హిందూస్ కూడా సేవకులుగా మారిపోయారు. అంటే దేవుని గొప్ప కార్యము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా క్రైస్తవ లోకంలో జరిగించారు. ఇది దేవుని రక్షణ ప్రణాళిక. కల్వర్ టెంపుల్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ద్వారా నాతో రాయించిన పాట, తలచుకుంటే చాలును ఓ యేసు నీ ప్రేమ, జల జల రాలును కృతజ్ఞత కన్నీరు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటతో అనేక హృదయాలు రక్షించబడ్డారు. మీరు తీర్పు తీర్చకొడి, మీకు తీర్పు తీర్చబడదు. లోకంలో ఎందరో రహస్య విశ్వాసులు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా ప్రోగ్రాంలో కూడా అందరినీ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని అందరిని ఆశీర్వదించారు. దానికి వ్యతిరేకత వచ్చింది ఆయనకి, కానీ దాన్ని లెక్క చేయలేదు ఆయన. కనుక ఆయన రహస్య విశ్వాసం. నువ్వెవడో తీర్పు తీర్చడానికి, తీర్పు తీర్చకూడదు.
దేవుని రాజ్యంలో తప్పకుండా ఆయన దేవుడు తీసుకుంటాడు. ఆయన మాటలు పాటల ద్వారా ఎంతమందిని దేవుడు రక్షించాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యములు సాక్ష్యములు, ఈ మాటల పాటల సాక్ష్యములు మనందరి హృదయములలో ఆశీర్వదించుగాక. ఆమేన్.